ఒక భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా దేని కొరకు తాపత్రయపడతారు అంటే ప్రేమ కొరకే తాపత్రయపడతారు. ప్రేమ కొరకే. ఆ ప్రేమ దొరకని నాడు చనిపోవాలనుకుంటారు. చాలా మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు అనంటే ప్రేమ దొరకక. నన్ను ప్రేమించేవారు ఎవ్వరు లేరు, అనేటువంటి ఒక నిరుత్సాహంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దక్కాల్సిన ప్రేమ దక్కితే ఎందుకు చనిపోతారండి? ఎందుకు పిచ్చోళ్ళు అవుతారండి? ఈరోజు కూడా దేవుడు మన నుండి ఏదేదో ఆశించట్లేదు, కానీ మనము ఆయన్ని ప్రేమించాలనే కోరుకుంటున్నాడు. అందుకొరకే పేతురుతో అన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? 3 సార్లు అడిగాడు. ప్రభువా ప్రేమించుచున్నానయ్యా అంటాడు. వారికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించాలనేగా కోరుకుంటున్నాడు, అవునా కదా? ఆయన్ని ప్రేమించకుండా మనం ఏమి చేసినా ఉపయోగం ఏముంది చెప్పండి?